ఈటీవీ న్యూస్ కు స్వాగతం. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఖ్యాతి పెంచేందుకు సివిల్స్ అభ్యర్థులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మందికి, మెయిన్స్ కు అర్హత సాధించిన 40 మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. డబ్బులేని కారణంగా సివిల్స్ అభ్యర్థులు మధ్యలో ఆగిపోకూడదని ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని సీఎం, డిప్యూటీ సీఎం చెప్పారు. ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు 12,000 మాత్రమే ఇస్తామంటూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రైతులను మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఎలా బయట తిరుగుతారో చూస్తామని హెచ్చరించారు. రైతులు కూడా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసంపై రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి నాశనం చేశారని ఆరోపించారు. హైడ్రా, మూసీ పేరుతో ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని, అందుకే పెట్టుబడులు పెట్టడానికి, అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావటం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. వరంగల్ డిక్లరేషన్ సభలో రైతు భరోసా పేరిట ఎకరాకు 15,000 ఇస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతలు, ఎగవేతలు, మోసాలతో కూడుకున్నదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని తన నివాసంలో మాట్లాడిన లక్ష్మణ్ రైతు భరోసాలో కౌలు రైతుల ఊసే లేదన్నారు. గతంలో సంక్రాంతి నుంచి ఇస్తామని, నిన్న జనవరి 26 నుంచి భరోసా ఇస్తామని రైతులను మరోసారి మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది గడిచినా 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు ప్రజలను కాంగ్రెస్ క్షమాపణ కోరాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 అడుగుల రోడ్డులో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. బాహుబలి క్రేన్ను కూడా రంగంలోకి దించారు. మొత్తం భవంతిని నేలమట్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు. అక్రమ కట్టడానికి సంబంధించి 2024లో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో పాటు కొంత భాగాన్ని కూల్చివేశారు. అయినప్పటికీ నిర్మాణదారులు మళ్లీ నిర్మాణాన్ని కొనసాగించగా ఫిర్యాదు అందుకున్న హైడ్రా యంత్రాంగం నేడు కూల్చివేత ప్రక్రియ చేపట్టింది. శనివారం భవనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. భవంతి ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో మాదాపూర్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా బిల్డింగ్ వెనుక వైపు నుంచి కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తన కోసం 700 కోట్ల రూపాయలతో రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రధాని శంకుస్థాపన చేయనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సమష్టిగా కృషి చేస్తున్నట్లు లోకేష్ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి నుంచి 2 రోజులు కుప్పంలో పర్యటించనున్నారు. రేపు ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను సీఎం విడుదల చేయనున్నారు. కుప్పం మండలం నడిమూరు గ్రామంలో ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. సీగలపల్లెలో ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో చంద్రబాబు ముచ్చటించనున్నారు. రాత్రికి ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేస్తారని తెలుగుదేశం నేతలు తెలిపారు. ఈ నెల 7న తెలుగుదేశం కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేస్తారని నేతలు వెల్లడించారు. ఈ నెల 8న విశాఖపట్నం వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రాథమిక విద్య, న్యాయస్థానాల్లో తీర్పులు మాతృభాషలో ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ విషయంపై ప్రకటన చేశారని, రేవంత్ రెడ్డి కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే 2వ ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని, మన వేష భాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్ పొందిన అల్లు అర్జున్ నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేశారు. బెయిల్ షరతుల్లో భాగంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఇవాళ పోలీస్ స్టేషన్కు చేరుకున్న అర్జున్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సంతకం చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఇవాళ అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్లాలనుకున్నారు. అయితే కిమ్స్ ఆసుపత్రికి రావద్దని అల్లు అర్జున్కు రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. మిగిలిన రోగులకు ఇబ్బంది కలుగుతుందని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో కిమ్స్కు వెళ్లటం లేదని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 10 ఏళ్లు వృధా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీని భవిష్యత్ నగరంగా మార్చేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో ఇప్పుడు అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకాన్ని నిలిపివేయదని హామీ ఇచ్చారు. అయితే వాటి అమలులో అవినీతి లేకుండా చేస్తామని వివరించారు. ఢిల్లీని మేరట్తో అనుసంధానించే 13 కిలోమీటర్ల సహిబాబాద్ న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ను ప్రధాని ప్రారంభించారు. నమో భారత్ రైలులో ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ ప్రయాణ సమయంలో రైలులో ఉన్న చిన్నారులు ప్రజలతో ముచ్చటించారు. ఢిల్లీ మెట్రో 5వ దశను కూడా ప్రారంభించారు. రిథాలా నరేలా కుండ్లీ కారిడార్కు శంకుస్థాపన చేశారు. అనంతరం రోహిణిలో జరిగిన సభలో ప్రధాని పాల్గొన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పోయినప్పుడే డబుల్ ఇంజిన్ అభివృద్ధి వస్తుందన్నారు. ఢిల్లీలో హైవేల నిర్మాణం, మెట్రో రైలు విస్తరణ, నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ పనులను కేంద్రమే చేస్తుందని ప్రధాని వెల్లడించారు. బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదూడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని ఆయన ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బిదూడికి కాల్కాజీ నియోజకవర్గ టికెట్ను బీజేపీ కేటాయించింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బిదూడి సిగ్గుమాలిన వ్యాఖ్యలతో బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ విమర్శించారు. బిదూడి వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బీజేపీ అగ్రనేతలు ప్రియాంక గాంధీని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తున్నారని బిధూడి ఎక్స్లో పోస్టు చేశారు. ఎవరిని అవమానించాలనేది తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఎవరైనా తన వ్యాఖ్యలకు బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లు పోస్టు చేశారు.